గతంలో కేసీఆర్ ప్రగతి భవన్‌కు బందీ అయిపోయిండు. అక్కడనే మొత్తం రాచరిక పాలన చేస్తా ఉన్నాడని చెప్పేసి విమర్శించినటువంటి మీరు, ఇవాళ ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ చేసి అసలు అధికారిక గృహంలో రేవంత్ రెడ్డి గారు ఉంటలేరు. దీని మీద ఒక్కసారి కూడా మీరు స్పందించలేదు. ఏమంటారు దీన్ని? ఈ విషయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు కొన్ని విషయాలు పచ్చిగా మాట్లాడుకుందాం. హ్మ్. ఇది మనది ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్న బ్యాక్గ్రౌండ్. హ్మ్. రెడ్డి దొరలు, వెలమ దొరలు, కమ్మ దొరలు. హ్మ్. కమ్మ దొర ఒక ఆయన దోచుకుంటుండని వెలమ దొర ఒక రాజకీయ ప్రక్రియ వాడుకున్నాడు. హ్మ్. కమ్మ దొర వెలమ దొర ఎక్కువ దోచుకుంటుండని ఇంకా రెడ్డి దొర వచ్చిండు. హ్మ్. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఈ 29 రాష్ట్రాలలో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయంలో ఉంటారు, క్యాంపు కార్యాలయం ఉంటుంది, సచివాలయం ఉంటుంది. హ్మ్. మరి అక్కడ ఒక వెలమ దొర ఉన్న దగ్గర నేనెందుకు ఉండాలనుకున్నాడా రేవంత్ అన్న? హ్మ్. లేకపోతే వాస్తు బాగలేదా? అంటే ఇగో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి చూడండి. హ్మ్. ఆయన ఉన్నింట్లో నేనేంది ఉండేది? అంటే అదేనా రీజన్? 100% అదే ఉంటది. వీళ్ళ ఇగో ప్రాబ్లమ్సే.